ఏదైనా ఒక కంపెనీ 19 ఇయర్స్ కంప్లీట్ చేసి 20వ వసంతంలోకి వెళ్ళాలి సక్సెస్ఫుల్గా అంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ ఒక యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సాధ్యపడింది. వాళ్ళు 15 ప్రాజెక్ట్స్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు ఈ 19 ఇయర్స్లో. ఇప్పుడు 16th వెంచర్ గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఉన్నది 16th వెంచర్లోనే. మరి ఈ 16th వెంచర్ ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి ఆ హైలైట్స్ ఏంటి, అండ్ ఒకసారి ఈ 19 ఇయర్స్ జర్నీ ఏ విధంగా జరిగింది, 20 వసంతంలోకి అడుగు పెట్టారు కాబట్టి ఈ జర్నీని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, డైరెక్టర్ రేణుకా గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ రేణుకా గారు. హలో అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. 19 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 20th ఇయర్లోకి అడుగు పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మరి మీ హ్యాపీనెస్? చాలా అండి. బికాజ్ ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కంపెనీస్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఫింగర్ టిప్స్ మీద మాది ఒక కంపెనీ, దట్టు ఇన్ ఈస్ట్ హైదరాబాద్ వరంగల్ హైవే పైన ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడము అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండి మాకు. 19 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 20th ఇయర్లోకి అడుగుపెట్టారు. 15 ప్రాజెక్ట్స్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో మనం ఇప్పుడు వచ్చింది 16th ప్రాజెక్ట్, ఈస్టర్న్ మెడోస్. ఈ ఈస్టర్న్ మెడోస్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకించి మళ్ళీ ఈ 16th ప్రాజెక్ట్ని కూడా ఈ బీబీ నగర్లో స్టార్ట్ చేయడానికి ఎనీ రీజన్? బీబీ నగర్ అనేది అంటే మేము 2007లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో 2007 అనేది 21 acres ప్రాజెక్ట్తో మేము స్టార్ట్ చేశాక అది కంప్లీట్ అయ్యే లోపే ఇంకొక ప్రాజెక్ట్, అలా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్తూ అంటే ఎక్వైర్ చేస్తూ సక్సెస్ఫుల్గా 15 ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ 2022 నుంచి మా ప్రతి ప్రాజెక్ట్ లాంచింగ్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యంగ్ ఇండియా హౌసింగ్ అంటే మా సక్సెస్కి మీరు కూడా ఒక పార్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఏ వెరీ హ్యాపీ థింగ్ అండి. సో బీబీ నగర్ ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ఎక్కడైనా కూడా ఒక రియల్ ఎస్టేట్ కారిడార్ గ్రోత్ ఉండాలి అని అంటే అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ఒక ఐటీ హబ్ అయినా ఇలాంటివి ఉన్నాయి అని అంటే ఆ సరౌండింగ్స్ అనేది చాలా త్వరగా బూమ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి బీబీ నగర్లో ఎయిమ్స్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది చాలా పెద్ద ల్యాండ్ మార్క్ మెడికల్ హబ్ అండి. ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్, అంటే 200 ఎకరాలకు పైగా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి రైల్వే కనెక్టివిటీ. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ హైవేకి అయినా కూడా అక్కడ రెసిడెన్షియల్గా కానీ కమర్షియల్ గ్రోత్ అయినా కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రెండు ఇక్కడ, ఒకటి రోడ్వేస్, ఇంకోటి రైల్వేస్. సో రైల్వేస్ అనేది మనకి బీబీ నగర్లో రైల్వే స్టేషన్ ఉండడం వల్ల, అండ్ రోడ్వేస్ అనేది ఏంటంటే నేషనల్ హైవే, అంటే హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 6 track రోడ్కి చాలా అతి చేరువలో ఈ ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది అనమాట. అయితే మీరు స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్కి దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే దాంట్లో హైలైట్స్ వేరే ఉంటాయి, దీంట్లో ఉంటాయి. మరి ఈ ఈస్టర్న్ మెడోస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఏం చేస్తున్నారు? ఈస్టర్న్ మెడోస్ యొక్క యూనిక్నెస్ ఏంటి అని అంటే వరంగల్ హైవేకి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ డ్రైవ్లో మనం ఈ ప్రాజెక్ట్లోకి ల్యాండ్ అవ్వచ్చు అండి. ఇంకొకటి వచ్చేసి మేజర్ కనెక్టివిటీ రోడ్స్. ప్రాజెక్ట్కి 100 feet అప్రోచ్ రోడ్ ఉంది, అండ్ దాంట్లో ఇంటర్నల్గా 60 feet హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ ఒకటి ఉంది. ఈ 60 feet రోడ్ అనేది మళ్ళీ 100 feet రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ 200 feet రోడ్స్ ఏంటి అని అంటే అవి వరంగల్ హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో. సో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఏదైతే అప్రోచ్ రోడ్ 100 feet రోడ్ ఉందో ఆల్రెడీ అది వరంగల్ హైవే నుంచి కనెక్ట్ అయ్యి మన ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్గా ఉందన్నమాట. అయితే ఈ జర్నీలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ని కొన్ని ఇయర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేసిన సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. మీరు ఇందాకన్నారు ఫింగర్ టిప్స్ మీద మనం కౌంట్ చేయొచ్చు అని. మరి యంగ్ ఇండియాలో మీరు కానీ రాజేందర్ రెడ్డి గారు కానీ అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఫేస్ చేశారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ప్రాబ్లమ్స్ అనేది సహజం అండి, సర్వసాధారణం. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ఫీల్డ్ అయినా కూడా, ఏ బిజినెస్లో అయినా కూడా ఎవ్రీడే ఒక యుద్ధం లాగానే ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ రోజు వచ్చిన ఏదైతే ఫేస్ చేసే అంటే ప్రతి ప్రాజెక్ట్లో మేము ఎదుర్కొన్న సమస్యలు కానీ,
దాన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి సొల్యూషన్స్ తో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి Okay. ఒక ఇంటర్నల్ డిస్కషన్ అనేది నా మధ్య అండ్ రాజేందర్ గారి మధ్య అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ అలా ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక ఎక్స్పీరియన్సెస్, అంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ లాగా చేసి మేము వాటిని ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఎదుర్కొంటూ ఈ రోజు ఈ 16th ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టాము. అదొక ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది అవునండి. కదా. మనం స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో ఏమున్నాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎదురవకుండా చూసుకోవాలి అని చెప్పి. సో అలా 15 ప్రాజెక్ట్స్ కూడా అలాగే జరిగిందా? అలాగే జరిగాయి. అంటే ఒక్కొక్కసారి ల్యాండ్ లార్డ్స్తో ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కొక్కసారి డెవలప్మెంట్స్తో అంటే స్టాఫ్తో ప్రాబ్లం అవ్వచ్చు. డెవలప్మెంట్స్ అంటే ఇంతకు ముందు ఏంటంటే మేము కాంట్రాక్టర్స్కి డెవలప్మెంట్స్ ఇచ్చేవాళ్ళం. సో కాంట్రాక్టర్స్కి డెవలప్మెంట్స్ వర్క్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ టైం ఫ్రేమ్, వాళ్ళకున్న ఫీజిబిలిటీని బట్టి డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ వెళ్తారు. ఆ తర్వాత ఏంటంటే ఓన్గానే డెవలప్మెంట్ చేయాలి. కంపెనీ నుంచి ఒక టీమ్ని మనం ఎంప్లాయీస్గా, అంటే సూపర్వైజర్స్ అవ్వచ్చు, వాచ్మ్యాన్స్ అవ్వచ్చు, మేజన్స్ అవ్వచ్చు, వీళ్ళంతా కంపెనీకి రిలేటెడ్ ఎంప్లాయీస్తోనే మనం చేయించాలి. మనం పెట్టుకున్న కమిట్మెంట్ ఏదైతే మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ టైం ఫ్రేమ్లో మనం ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి మార్టిగేజ్ అనేది హెచ్ఎండిఏ నుంచి రిలీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైతే మనం అనుకున్నామో ఆ డెడ్ లైన్ కానీ ఆ టైం లైన్ని కానీ సక్సెస్ఫుల్గా ఈ మేము వేసుకున్న స్ట్రాటజీస్తో ఓవర్కమ్ చేసి ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ అనేవి హ్యాపీగా డెలివర్ చేయగలుగుతున్నాం. అది ఎక్స్పీరియన్స్తో వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా సస్టైన్ అవుతూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడే ముందు, ఎందుకు కస్టమర్ యంగ్ ఇండియా హౌసింగ్లోనే పెట్టాలి ఇన్వెస్ట్మెంట్? యంగ్ ఇండియా హౌసింగ్ ఒక్కటి ఫస్ట్ ఏంటి అని అంటే, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకైనా కూడా సింగిల్ ఫౌండర్ అనేది చాలా తక్కువగా ఉంటారండి. బికాస్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఫౌండర్స్లో ఏంటంటే 2-3 డైరెక్టర్స్ ఉండడం. సో వాళ్ళ మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వచ్చు. తర్వాత రెండో ప్రాజెక్ట్కి వచ్చేసరికి వాళ్ళ మైండ్ సెట్స్ కొద్దిగా సింక్ అవ్వకపోవడం, ప్రాజెక్ట్కి ఇబ్బంది పడడం, ప్రాజెక్ట్లో డిస్టర్బెన్సెస్ రావడం, దాని ద్వారా ఏంటి అని అంటే కస్టమర్స్కి ఇబ్బంది అవ్వడం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అవ్వచ్చు, డెవలప్మెంట్స్లో అవ్వచ్చు, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మార్టిగేజ్ రిలీజింగ్లో డిలే అవ్వచ్చు. సో ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ అనేవి కస్టమర్కి ఉండకూడదు అని చెప్పేసి యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏంటి అని అంటే ఒక్క ఫౌండర్ అండ్ చైర్మన్ మాత్రమే, అది రాజేందర్ రెడ్డి గారు. హీఈస్ ద సింగిల్ మ్యాన్. డెసిషన్ కూడా సింగిల్గానే ఉంటుంది. ప్రాజెక్ట్ ఏదైనా ఎక్వైర్ చేయాలన్నా కూడా, దాన్ని సర్వే చేసుకోవడంలో అయినా కూడా, డెవలప్మెంట్స్ ఎలా చెయ్యాలి అనేది కూడా జస్ట్ మేము ఏంటంటే ఐడియాస్ వరకు ఇవ్వడం మాత్రమే. బట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఒక సింగిల్ హ్యాండ్తో అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ అన్నమాట. 15 ప్రాజెక్ట్స్ 20 years నుంచి ఒక సింగిల్ హ్యాండ్ మీద నడుస్తుంది అంటే దట్ ఈస్ గ్రేట్ అండ్ గుడ్ పాయింట్, సూపర్ పాయింట్ కూడా. చాలామంది అదర్ వర్క్స్లో ఉండి వేరే వాళ్ళని కొంచెం డైరెక్టర్స్గా జాయిన్ చేసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ రాజేందర్ గారు మీరిచ్చే సలహాలు, సూచనలు అండ్ ఆయన ఇంప్లిమెంటేషన్, ఇది ఒక్కరితో ఎలా సాధ్యం అవుతుంది అసలు? నిజంగా అనుకుంటే ఒక 15 ప్రాజెక్ట్స్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే గ్రేట్. ఎవరు కూడా ఒకరి సహకారం లేకుండా, ఒక హెల్ప్ తీసుకోకుండా, ఇంకొకరిని తీసుకోకుండా అయితే ఎవరు కంప్లీట్ చేయరు. బట్ ఆయన ఒక్కరే ఎలా లీడ్ చేస్తున్నారు దీన్ని? అంటే బ్యాక్ ఎండ్గా ఏంటంటే సజెషన్స్ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. బట్ ఏంటంటే 24/7 అనేది కంపెనీ గురించి ఆలోచించడం అండ్ రియల్ ఎస్టేట్ పట్ల ఉండే ప్యాషన్, కస్టమర్స్ పట్ల ఉండే ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఆ మైండ్ సెట్ వల్ల ఏంటంటే సింగిల్గానే ఇన్ని రోజులు మేము ట్రావెల్ చేసామన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా అలా ఉంటారు కదా. మీరు చాలా కంపెనీస్లో చూస్తూ ఉంటారు, పార్ట్నర్షిప్ అలా పెట్టుకుంటుంటారు, మిగతా డైరెక్టర్స్ని కూడా పెట్టుకుంటారు. రైట్, ఓకే. 16th వెంచర్ ఈస్టర్న్ మిడాస్లో ఉన్న హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లేడీస్ ఒక ప్లాట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మన లేడీస్ దేని గురించి ఆలోచిస్తారు? ఆబ్వియస్గా లేడీస్ అంటే గోల్డ్. అంటే ఒక జనరేషన్ అప్పుడు ఏంటంటే గోల్డ్కి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు లేడీస్. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎన్హాన్స్ అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్స్లో కూడా బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో శ్రీదేవి గారు, మీరు మరి గోల్డ్ బెటరా, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే ల్యాండ్లో బెటరా అని అంటే ఆబ్వియస్లీ ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని అంటాను. ఎందుకనంటే ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ అనేది, జైబేరీ ఫౌండర్ మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలీదు. అండ్ గోల్డ్ కూడా ఏంటంటే సెక్యూర్డ్ ప్లేస్లో దాచితేనే దాన్ని వాల్యూ అనేది ఉంటుంది.
అంటే ఎవ్రీ క్షణం దాని పర్చేస్ చేసిన దగ్గర నుంచి దానికి కాపలా అనేది ఉండాలి. అండ్ అదే ల్యాండ్ అనేది ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మా లాంటి కంపెనీలో ఒక ప్లాట్ గిన ఇన్వెస్ట్ చేస్తే దాని అప్రిషియేషన్తో పాటు మెయింటెనెన్స్ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అనమాట. ఈ ఈస్టర్న్ మెడోస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే చుట్టూత బౌండరీ వాల్. సో ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అన్నట్టుగా కూడా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే 24/7 సెక్యూరిటీ, ఇది సీసీ క్యామ్ సర్వేలెన్స్, వాచ్మ్యాన్స్ ప్రొవిజన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఎప్పుడు క్లయింట్ వాళ్ళ ప్లాట్ చూడడానికి ఎనీ టైం వచ్చినా కూడా ఇక్కడ అనేది మా టీం అనేవాళ్ళు అవైలబుల్ గా ఉంటారు అనమాట. చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, గ్రీనరీ అండ్ ప్రతి ఒక్కరికి గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఇందులో ఎలా ఉంటుంది గ్రీనరీ? ఇందులో కూడా అంటే మనకి 3 పార్క్స్ ఉన్నాయండి. ఇందులో 3 పార్క్స్ కూడా దాదాపుగా 4,000 నుంచి 4,500 స్క్వేర్ యార్డ్స్ వరకు మనం గ్రీన్ జోన్ వరకే ఆ ఓపెన్ స్పేసెస్ అనేది వదిలేసామన్నమాట. సో ఈ దీంట్లో ఏంటంటే జాగింగ్ ట్రాక్స్ అవ్వచ్చు, సైక్లింగ్ ట్రాక్స్ అవ్వచ్చు, యోగా జోన్ అవ్వచ్చు, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా, అందులో ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కానీ ఒక చిన్న ఎలిమెంట్ని మనం క్రియేట్ చేసి, సో ఇలాంటివన్నీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఫ్యామిలీస్తో పాటు అంటే లేడీస్కి, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కూడా చాలా రిక్రియేషన్ జోన్స్ అనేవి ఇందులో క్రియేట్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ గురించి మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటర్ ఎలా ఉంటుంది, సమ్మర్లో ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అని ఏమంటారు? సో వాటర్ గురించి అయితే బీబీ నగర్లో 2 lakes ఉన్నాయండి. అండ్ ఈస్టర్న్ మెడోస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జస్ట్ ఒక 0.5 kilometer to 1 kilometer డిస్టెన్స్లోనే బీబీ నగర్ చెరువు ఉండడం ఉందన్నమాట మనకి. సో ఎక్కడైనా వాటర్ బాడీ ఉన్న దగ్గర ఆ ల్యాండ్స్కి కానీ వాటికి వాటర్ స్కేర్సిటీ అనేది అస్సలు ఉండదు. అండ్ వాటర్ టేబుల్స్ కూడా మేము ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ తీసుకునే ముందు కౌంటర్ లెవెల్స్, వాటర్ టేబుల్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో అనేది సర్వే చేసిన తర్వాతే తీసుకుంటాం. బికాజ్ మనం ఒక ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నాము అని అంటే ఏదో ఈరోజు ప్లాట్ స్థలం అమ్మేసి బయటికి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి దీంట్లో 125 plots ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో 125 houses వస్తాయి. అంటే 125 families ఉంటారనమాట ఇక్కడ. ఈ 125 familiesకి సరిపడే వాటర్ సదుపాయం ఎలా ఉంది ఏంటి అనేది పక్కా సర్వే చేయించుకున్న తర్వాతే మేము ఇంటర్నల్గా మేము కూడా అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకే ప్రాజెక్ట్ లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. రేణుకా గారు, దీనికి ఈస్టర్న్ అని ఎందుకు పేరు పెట్టారు? అంటే ఈస్టర్న్ అంటే ఇది ఈస్ట్ వైపు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ అంటున్నారు కాబట్టి సో ఈస్ట్ వైపు, తూర్పు వైపు అంటే వరంగల్ హైవే అనేది ఈస్ట్ వైపు ఉంది కాబట్టి ఈస్టర్న్ మెడోస్. మెడోస్ అని అంటే గ్రీనరీ అన్నమాట, ఒక ప్లెజెంట్నెస్. సో అందుకనేసి అంటే ఇందులో ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్లెజెంట్గా ఉండాలి. ఈ టైటిల్స్ అన్ని మీరే డిసైడ్ చేస్తారు? సూపర్. అందుకనే మనం చూసిన అన్ని ప్రాజెక్ట్స్లో కూడా చాలా డిఫరెంట్ టైటిల్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న హైలైట్స్ ఏంటంటే ఇంకా అండ్ హైలైట్స్ పరంగా వస్తే మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాము, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. తర్వాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ త్రూ ఈచ్ ప్లాట్కి కూడా వాటర్ సదుపాయం ఇస్తున్నాము. తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అంత సెంట్రలైజ్ సిస్టమ్, ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి వచ్చే ఆ సివరేజ్ అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ అయ్యేలాగా చూస్తున్నాం అనమాట. అండ్ అవెన్యూ ప్లాంటేషన్, 3 పార్క్స్తో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము, చుట్టూతో బౌండరీ వాల్ అండ్ 24/7 సెక్యూరిటీ, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ త్రూ సప్లై. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేస్తున్నాము. ఎలాగో మీకు తెలుసు సిగ్నేచర్ పార్క్ అనేది లాంచింగ్ అప్పుడు ఏమీ లేదు, సేమ్ ఇదే విధంగా ఉన్నింది. ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే సిగ్నేచర్ పార్క్ని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ యంగ్ ఇండియా అన్నట్టుగా అందరూ అంటున్నారు. ఈవెన్ ఇన్ బీబీ నగర్లో కూడా నెంబర్ 1 ప్రాజెక్ట్గా పేరు వచ్చిందనమాట. సో ఆ లాంచింగ్ రోజు ఎవరైతే తీసుకోకుండా డెవలప్మెంట్స్ ఇంకా అవ్వలేదు అని అనుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు ఇంకో ప్లాట్ ఉందా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈస్టర్న్ మెడోస్లో వాళ్ళకి ప్లాట్స్ అనేది మనం అందించాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి యంగ్ ఇండియా అలా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చింది అని అంటే ఆ జర్నీని కానీ ఆ మాటల్ని కానీ అండ్ రియల్ ఎస్టేట్ భూమిలో యంగ్ ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనే మాటని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? డెఫినెట్లీ అండి. అంటే బెస్ట్ అంటే ఇట్స్ అన్ ఇన్ఫినిట్.
ఏ ఫీల్డ్లో అయినా కూడా ఈరోజు 100% అచీవ్ చేసాము అనేది ఉండదు. ఇంకా చాలా అచీవ్ చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ కంట్రీస్లో కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం అనమాట. వెరీ సిస్టమాటిక్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా కూడా చాలా అందుబాటులో ఉంటారు. సో ఇంకా మేము ఆ లెవెల్స్లో ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అన్నట్టుగా అనుకుంటున్నాం. సో అదే విధంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్లో ఎలా ఉంటాయనంటే ప్రాజెక్ట్ అమ్మేసామా, ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోయామా, ఇందులో మెయింటెనెన్స్ అనేది పట్టించుకోరు అనమాట. సో మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి మా యూఎస్పి అదే. మనం కొన్నప్పటి నుంచి అంటే ఆ ప్రాజెక్ట్లో ఆ ప్లాట్ ఆ క్లయింట్కి రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఒక 5 years వ్యవధి వరకు కంపెనీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మెయింటెనెన్స్ ప్లాట్కి ఏముంటుందండి రేణుకా గారు అని మీరు అడగచ్చు. డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్ హౌస్కి, ఒక అపార్ట్మెంట్కే కాదు, ఓపెన్ లేఅవుట్స్లో ఉండే ప్లాట్స్కి కూడా మెయింటెనెన్స్ చాలా ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు సిటీలో మనకి రెడ్ సాయిల్ అనేది, ఎర్రమట్టి అనేది చాలా డిమాండ్ ఉందన్నమాట. సో సిటీలో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోవడం వల్ల కూడా ఒకరు ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఫౌండేషన్లోకి మట్టి కావాలి అని అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద అవుట్స్కట్స్లో ఉండే ప్రాజెక్ట్స్లో నుంచి రాత్రికి రాత్రి ఆ ప్లాట్స్లో నుంచి, ఆ లేఅవుట్స్లో నుంచి మట్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా జరిగాయి. సో అది ఎప్పుడైతే జరిగిందో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అని చెప్పేసి మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే టిల్ ప్రాజెక్ట్ ప్లాట్ కస్టమర్కి రిజిస్టర్ అయిన డేట్ నుంచి ఒక 5 సంవత్సరాల వరకు మనం టేకప్ చేస్తున్నాం అనమాట. సో ఈ మెయింటెనెన్స్లో వాళ్ళ ప్లాట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, రేపు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఏమైనా రావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని అంటే ప్రాపర్ డక్టింగ్, ప్రాపర్ కేబులింగ్ ఉండాలి, ఇవన్నీ వస్తాయి. తర్వాత ప్లాంటేషన్ అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు. ఈ రోజు మనం అందంగా తయారు చేసి ప్రాజెక్ట్ సేల్ చేసేస్తాం. బట్ తర్వాత ఏంటి అంటే ఒక క్లయింట్ ఒక 1 year తర్వాత వచ్చినప్పుడు అదే లెవెల్ ఆఫ్ ఆ రోజు కొన్న రోజు ఎలా ఉందో, మనం చెప్పిన మాటలు బట్టి వాళ్ళు ఎలా అయితే ఇన్స్పైర్ అయి పర్చేస్ చేశారో అదే విధంగా మనం ఎగ్జిబిట్ చేసామనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇంకో 10 మందికి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర అవ్వచ్చు మీరు ఇందాక అడిగినట్టు. అయితే ఒక మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. చాలామంది మెయింటెనెన్స్ ఏముంటుందిలే అని మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఏముంటుందిలే మనం కొంటాం కదా, లేదో చూసుకుంటుంటారు, సెక్యూరిటీని పెడతారు అని. బట్ మీరు ప్లాట్ ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో మళ్ళీ వాళ్ళకు వద్దు అని మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా అదే విధంగా తిరిగి ఇస్తారు, ఆ విధంగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఒక వాల్యుబుల్ పాయింట్. ఇది చాలా మందికి తెలియదు. మెయింటెనెన్స్ ఏముంటుంది అనుకునే వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే వ్యూయర్స్కి ఇంకా ఏం చెప్తారు మీరు? ఎవరైనా కూడా ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇందులో అని అంటే బేసికల్గా వాళ్ళు అప్రిషియేషన్ గురించి మైండ్లో పెట్టుకునే చేస్తారు. బికాజ్ ఇన్ని వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా యంగ్ ఇండియాలో పలానా ప్రాజెక్ట్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది చుట్టుపక్కల ఉండే డెవలప్మెంట్స్. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ వచ్చేసరికి మనకి హాస్పిటల్స్ పరంగా ఎయిమ్స్ ఉంది, అండ్ 2 or 3 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బీబీనగర్ టౌన్లో ఉన్నాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వైజ్గా బీబీనగర్ రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది, అండ్ అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 10 minutes డ్రైవ్లోనే మనం ఉన్నామన్నమాట. ఈ ప్రాజెక్ట్ నుంచి వరంగల్ హైవే జస్ట్ 1 minute డ్రైవ్ అండి. వరంగల్ హైవే అనేసరికి ఒకప్పుడు నార్మల్ 4 track లేన్ ఉండే, ఇప్పుడు 6 track లేన్ చేశారు. ఒక రోడ్ ఎక్స్పాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ అని అంటే దాని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా, డెవలప్మెంట్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కూడా అక్కడ గ్రోత్ పాయింట్ ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద గవర్నమెంట్ అనేవాళ్ళు ఫోకస్ చేసి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంత బడ్జెట్స్ని అక్కడ కేటాయిస్తారు. అండ్ స్కూల్స్ పరంగా వచ్చేసరికి మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. జస్ట్ మన ప్రాజెక్ట్ ఆనుకునే బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉంది, విచ్ ఈజ్ 60 acres క్యాంపస్. తర్వాత రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, పల్లవి మోడల్ స్కూల్ ఉన్నాయి. కస్టమర్ ఇక్కడ ప్లాట్ కొనడానికి ప్రాజెక్ట్ హైలైట్స్ తో పాటు లొకేషన్ హైలైట్స్ కూడా సూపర్ అప్ గా ఉన్నాయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఒకవేళ మాకు వద్దులే ఇంకా ఇది చాలా బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకే మాకు కొంచెం వేరే అవసరం ఉంది కాబట్టి దీన్ని మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ కోసం ఆలోచిస్తుంటారు కదా, మరి అక్కడ? సో రిటర్న్స్ పరంగా వచ్చేసరికి కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది అని అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసాము,
ఒక నెలలో అమ్మేయాలి, ఒక 2 నెలల్లో మనకి అప్రిషియేషన్ అలా వచ్చేయాలి అనేది కుదరదు. ఉండదు అనమాట. మినిమం ఒక 3 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ పరంగా, ఈస్టర్న్ మెడోస్ పరంగా మేము Okay. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసిన రోజు నుంచి ఒక 3 ఇయర్స్ వరకు, మినిమం 3 ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ గిన మీరు పెట్టుకుంటే దీనికి ఒక 5 టైమ్స్ అయితే మీరు రిటర్న్స్ అయితే పొందగలుగుతారు. 5 బికాస్ times. కనెక్టివిటీస్ చాలా బాగున్నాయండి ప్రాజెక్ట్ కి. రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఎదురుగానే మనకి ఎయిమ్స్ టవర్స్ కనపడుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇది ఎయిమ్స్ బ్యాక్ సైడ్. అవునండి. మీరు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ కన్నిటికంటే కూడా ఇది ఇంకో కొంచెం దగ్గరలో ప్రాజెక్ట్ అంటే అన్ని ప్రాజెక్ట్స్ లో, ఈ 15 ప్రాజెక్ట్స్ లో కంటే కూడా దిస్ ఇస్ వెరీ నియర్ బై టు ద వరంగల్ హైవే అండి. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి అతి చేరువలో ఉంది ఈ ప్రాజెక్ట్. రేణుక గారు 19th యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ స్టాఫ్ అందరితో, రాజేంద్ర గారితో అంటే కలిసి? చాలా హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాం. బికాస్ నెక్స్ట్ ఇయర్ 20th యానివర్సరీ ఏదైతే ఉందో అది చాలా గ్రాండ్ గా మనం చేసుకోవాలి అన్న ఒక విజన్ పెట్టుకొని, ఈ ఇయర్ లో మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం, ఎంతమంది కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి అన్న ఒక టార్గెట్ ని పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం అండి. సో ఫస్ట్ నుంచి కూడా ఒకే స్టాఫ్ తో మీరు జర్నీ కంటిన్యూ అవునండి. ఈ 20 years? అవునండి, మా దగ్గర 19 ఇయర్స్ నుంచి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కంటిన్యూ. సూపర్ అసలు ఆ జర్నీ. ఇంకా ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, డిఫరెంట్గా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? అండ్ 2007లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. డెవలప్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ ఫెసిలిటీస్ పరంగా చూస్తే చాలా చేంజ్ అయిపోయింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా డ్రాస్టిక్ చేంజ్ అండి. ఇంతకుముందు ప్లాట్ అని అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మా బ్రదర్ ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే మా సిస్టర్ ఇన్వెస్ట్ చేశారు, నా కలీగ్ ఇన్వెస్ట్ చేశారు అని ఒక నమ్మకంతో ముందుకెళ్ళి బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళండి. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఆ ప్రాజెక్ట్ యొక్క సర్వే నెంబర్ ఏంటి, తర్వాత దానికి హెచ్ఎండి అప్రూవల్ వచ్చిందా, హెచ్ఎండి అప్రూవల్ వస్తే ఎప్పుడు వచ్చింది, తర్వాత ఈ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, అసలు వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్లో ఎన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళ క్లయింట్స్ అనేవాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని బట్టి అని చెప్పేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా క్లయింట్ అనేవాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ని వాళ్ళు పెంచుకొని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ థింగ్ అండి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఈస్టర్న్ మెడోస్ అనేది జస్ట్ ఈ మధ్య లాంచ్ చేశాము. మా సోషల్ మీడియా, ఇన్స్టా, తర్వాత మన వీడియోస్ యూట్యూబ్లో కానీ అక్కడ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో 1 year 2 years నుంచి సైలెంట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పుడైతే ఈస్టర్న్ మెడోస్ మనం లాంచ్ చేసామో అని ఒక చిన్న క్రియేటివ్ పోస్ట్ చేయంగానే దానికి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ ఎలా అంటే, ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ ఉన్నారు, ఆయన 2 years నుంచి మనల్ని ఫాలో అవుతున్నారంట. అలా సైలెంట్గా ఫాలో అవుతూ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వగానే దీని యొక్క డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆయన సైట్ అనేది చూడకుండా అక్కడి నుంచే 2 plots బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్, అంటే చిన్నది అని కాదు, ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ కి మేము ఈ 19 years లో ఇంత సక్సెస్ అయ్యాము అనేది అదొక నిదర్శనం అండి మాకు. అండ్ ఇంకొక క్లయింట్ కూడా రైల్వే ఎంప్లాయీ, సెంట్రల్ రైల్ నిలయంలో వర్క్ చేస్తారు. ఆయన కూడా జస్ట్ మొన్న మీట్ అయినప్పుడు చెప్తున్నారు అనమాట, ఒక 2 years నుంచి మీ వీడియోస్ అంటే రైట్ ఫ్రమ్ ద సిగ్నేచర్ పార్క్ లాంచ్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంట అండి. సిగ్నేచర్ పార్క్ లాంచింగ్, మళ్ళీ తర్వాత దాని డెవలప్మెంట్స్, అలా మాకు తెలియకుండా 4-5 times ప్రాజెక్ట్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగిందంట. సో సిగ్నేచర్ పార్క్లో ఏమైనా ప్లాట్ ఉందా అండి, ఆ రోజు మీరు చెప్పినా కూడా నేను తీసుకోలేకపోయాను, అందులోనే ఏమైనా ఉందా అంటే లేదంటే అంతకన్నా ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లాంచ్ చేశాము, అంతకన్నా దగ్గరగా ఉండే ప్రాజెక్ట్ విత్ ఆల్ ద సేమ్ ఎన్హాన్స్డ్ అమ్యూనిటీస్తో పాటు లొకేషన్ హైలైట్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ హైలైట్స్ అవ్వచ్చు, చాలా బాగున్నాయి. మంచి స్కోప్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంటుంది. మీరు ఎలాగో మమ్మల్ని నమ్మారు, ట్రస్ట్ చేశారు కాబట్టి లాంచింగ్ అప్పుడే గిన మీరు ఒక ప్లాట్ తీసుకుంటే సేమ్ 2 to 3 yearsలో మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే ఆయన కూడా చాలా నమ్మకమైన ఇదితో మా దగ్గర ఇందులో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగిందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది, అండ్ ఒకసారి ఈ ప్లాట్ సైజెస్ ఇవన్నీ ఒకసారి చెప్పగలరా? ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 150 నుంచి. ఈస్టర్న్ మెడోస్ అనేది మినిమం ప్లాట్ సైజ్ 150 square yards అండి శ్రీదేవి గారు. అక్కడ నుంచి మనకి 575 square yards మాక్సిమం ప్లాట్ సైజ్ అండి. అందులో 167 ఉన్నాయి, 150 ఉన్నాయి, 200 ఉన్నాయి, 250, 300 ఉన్నాయి, 400, అలా మనకు 500, 575 వరకు ఉన్నాయండి. సో మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అంటున్నారు, డెఫినెట్గా మేము ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి
బ్యాంకర్స్ త్రూ ఫండింగ్ అనేది మేము చేపిస్తున్నాము. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ ప్రొఫైల్ని బట్టే లోన్ అనేది ఫెసిలిటీ. సో ఇంత పర్సంటేజ్ గ్యారంటీ అని వేరే కంపెనీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, 90% గ్యారంటీగా ఇప్పిస్తాము అని చెప్పి, మేము వాళ్ళ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నాం కానీ కంపల్సరీ 90% వస్తుంది, 70% వస్తుంది, 80% వస్తుంది అని అనేది మాత్రం చెప్పము. ఇట్ ఆల్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ప్రొఫైల్ అండ్ దేర్ సిబిల్ స్కోర్ అండి. అండ్ ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో అసలు రిటర్న్స్ ఎలా ఉన్నాయి? అప్పటికిప్పటికి ఏమైనా కాస్ట్ విషయంలో చాలా పెరిగిందండి? చాలా అండి, చాలా. బికాజ్ 2007లో మేము ఏంటంటే గజం 1000 రూపాయలు అమ్మింది, ఈరోజు అది ఒక 10 times to 20 times పెరిగిందండి. సో అలాగే ప్రతి ప్రాజెక్ట్లో కూడా కంపల్సరీ రిటర్న్స్ అనేవి అయితే బాగానే కస్టమర్స్ చూస్తున్నారు అండ్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఆ రోజు పెట్టిన పెట్టుబడికి ఈ రోజు వాళ్ళకు వచ్చిన రిటర్న్స్కి ఆ ఫిగర్స్ని చూసుకుంటే మాత్రం, అంటే వేరే చోట ఎక్కడైనా అసెట్ ఉన్నా కానీ అది సేల్ చేసి, అదే ఒక ఇల్లు అవ్వచ్చు లేకపోతే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు, అమౌంట్ రాగానే వాళ్ళకి యంగ్ ఇండియానే గుర్తొస్తుంది అని అంటే ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. రేణుకా గారు, మరి ఈసారి కూడా ఈస్టర్న్ మెడోస్లో ఏమైనా ఆఫర్ ఉందా? డెఫినెట్లీ శ్రీదేవి గారు, యాక్చువల్గా 19th anniversary రోజు రివీల్ చేసామన్నమాట. మేము ఎవరైతే ప్లాట్ చూసిన రోజే, సైట్ విజిట్ చేసిన రోజే ప్లాట్ గీన బుక్ చేసుకుని ఒక 1,01,000 గీన టోకెన్ పే చేస్తే వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ అనేది ఇస్తున్నాం అనమాట. సూపర్. కానీ ఎప్పుడు ఈ లాంచింగ్ సందర్భంగా ఏదో ఒకటి, అవునండి, గిఫ్ట్స్ అంటే అవి అంతగా గుర్తుండవు. గోల్డ్ అంటే ఏంటంటే చాలా ప్రెషియస్ గా, అంటే ల్యాండ్ తర్వాత గోల్డే కాబట్టి ఆ గోల్డ్ చూడంగానే ఇది యంగ్ ఇండియా నుంచి రావాలి. రైట్. చివరిగా మీ యంగ్ ఇండియా కస్టమర్స్ కి అండ్ ప్రత్యేకించి స్టార్ట్ చేసిన న్యూ ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్ గురించి ఏం చెప్తారు కస్టమర్స్ కి? సో ఈస్టర్న్ మెడోస్ అనేది 9 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్. సో ఈస్టర్న్ మెడోస్ అనేది చాలా అతి చేరువలో ఉంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా టైటిల్స్ పరంగా క్లియర్గా ఉంటాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ 1954 నుంచి మేము లింక్ డాక్యుమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో 1954 నుంచి ఈ ప్రాపర్టీ అనేది యంగ్ ఇండియా హౌసింగ్ మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము, మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, మా ఎక్స్పీరియన్స్ అంటే ఒక 19 years నుంచి మేము ఈ ఏరియాలో ట్రాక్ రికార్డ్ ఉంది అండ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రైట్. రేణుకా గారు, 19 years కంప్లీట్ చేసుకున్నారు, 16th ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ చేయాలి, ఇలాగే కస్టమర్స్ని ఇంకా ఆకట్టుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈస్టర్న్ మెడోస్లో ఒక గిఫ్ట్ ఆఫర్ కూడా రేణుకా గారు చెప్పారు కదా. తప్పకుండా మీరు దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేసిన 16th ప్రాజెక్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.